సార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నిన్న షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయింది సార్. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరూ కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఇది ఏం సినిమా, అసలు స్టోరీ ఏంటి, లేకపోతే ఏం జరుగుతుంది ఆ సినిమా షూటింగ్ అనేది. మీకు నార్మల్గా మూవీస్ గురించి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అసలు ఏంటి సార్ ఈ బడ్జెట్ ఏంటి? దీని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. సో అసలు దీని బడ్జెట్ ఎంత, అసలు ఏంటి సార్ ఈ మూవీ స్టోరీ ఏమై ఉండొచ్చు? జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ఆయన వార్ 2 సినిమా హృతిక్ రోషన్ హీరోగా వార్ 2 సినిమాలో విలన్ గా చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన ఆ పనిలోనే ఉన్నాడు. అయితే లాస్ట్ ఇయర్ ఆగస్టులో ప్రశాంత్ నీలు జూనియర్ ఎన్టీఆర్తో సినిమాకి పూజ జరిగింది. అయితే 6 నెలలుగా షూటింగ్ స్టార్ట్ కాలేదు. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ చూసిన మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, అది బేసిక్గా ఒక ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చేసి వెహికల్స్ దగ్ధం చేసి ఇలాగా ఆందోళనకారులుగా వాళ్ళని చూపిస్తున్నారు. వెహికల్స్ అవన్నీ కూడా ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయి. పాత అంబాసిడర్లు, పాతకాలపు రిక్షాలు, అలాంటి అట్మాస్ఫియర్ ఉంది. పోలీసులు కూడా పాతకాలపు డ్రెస్సులు ఇవన్నీ వేసుకున్నారు. సో ఇదేదో పీరియడ్ ఫిల్మ్గా ఉంది అన్న వార్త బయటకు వస్తే నేను కొద్దిగా దాని మీద ఎంక్వైరీ చేశాను. అసలు ఏం పీరియడ్, ఇది బ్యాక్డ్రాప్ ఏంటి అనేది. ప్రశాంత్ నీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం ప్రశాంత్ నీళ్ళు, అతని నీళ్ళు అంటే అసలు పేరు నీలకంఠపురం. అతను వాళ్ళ సొంత ఊరి పేరు నీలకంఠపురం. దాన్ని స్టైలైజ్డ్గా అతను ప్రశాంత్ నీల్ అని పెట్టుకున్నాడు. సో ప్రశాంత్ నీలకంఠపురం అనేది అతను పేరు అనమాట, పూర్తి పేరు. వాళ్ళ నాన్న సుభాష్ నీలకంఠపురం, అమ్మ భారతి. వీళ్ళది మడకశిర, మన అనంతపురం జిల్లాలో బెంగళూరు రూట్లో ఉంటుంది మడకశిర. అక్కడ నేటివ్ అనమాట. అక్కడ నుంచి వీళ్ళు బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయారు. యాక్చువల్గా మన రఘువీరారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు. రఘువీరారెడ్డికి ఈయన కజిన్ అవుతాడు ప్రశాంత్. అట్లాగే శ్రీమురళిని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక ఇంపార్టెంట్ హీరోస్లో ఒకడనమాట. ఆయన కూడా ఈయనకి బావ అవుతాడు. వీళ్ళ సిస్టర్ని అతను మురళి పెళ్లి చేసుకున్నాడు. సో ఈయన ఫస్ట్ ఫిల్మ్ కూడా మురళితోనే తీశాడనమాట. ఉగ్రం అనే సినిమా. ఈ మధ్య కూడా అది రీమేక్ తెలుగులో అయింది. సో ఉగ్రం అనే చిన్న బడ్జెట్లో అతనితో ఒక సినిమా తీశాడు. అది మంచి హిట్ అయింది, మంచి పేరు వచ్చింది దానికి. మంచి పవర్ఫుల్ యాక్షన్ మూవీ, క్రైమ్. సో దాని తర్వాత కేజీఎఫ్, హొంబలే ఫిల్మ్ వాళ్ళు చేశారు. కేజీఎఫ్ 1 and 2 2018 నుంచి 2022 దాకా 4 ఏళ్ల పాటు ఈ 1 and 2 తీశాడు. 2 అనేది విపరీతంగా హిట్ అయింది. కన్నడలో ఆల్ టైమ్ రికార్డ్స్ అనమాట. ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసర్ కన్నడలో కేజీఎఫ్ 2. దాని తర్వాత సలార్ 1 మన ప్రభాస్ చేశాడు. అది కూడా మంచి హిట్ అయింది. మామూలుగా ఆయన చూస్తే ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. దాన్నే వాళ్ళు ఒక యూనివర్స్ అంటుంటారు, సినిమాటిక్ యూనివర్స్ అని. అలాగే ఈయన ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ ముందు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ తీసుకొని, అది కూడా ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ ఉంటాయన్నమాట ఆయనది. మనం సలార్ చూస్తే మొత్తం బొగ్గు, అందరూ బొగ్గు పూసుకొని ఉన్నట్టు ఉంటారు. ఇదే అంతే. ఇప్పుడు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్టీఆర్ సినిమాకి కూడా ఈయన తీసుకున్నట్టుగా చెప్తాను. ఎన్టీఆర్ తెచ్చి పేరు ఇంకా పెట్టలేదు, డ్రాగన్ అని అంటున్నారు. ఆ పేరును బట్టి కూడా మనకు అర్థమవుతుంది. నేను చెప్తే, నేను బ్యాక్గ్రౌండ్ చెప్పినాక డ్రాగన్ ఎందుకు పెట్టబోతున్నారు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ప్రతిదీ ప్రశాంత్ నీళ్ళు లాంటి వాళ్ళు ఏమంటే ప్రతిదీ ఒక మీనింగు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక థీము, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు అన్నమాట. సో ఇప్పటి వరకు ఏంటంటే ఎన్టీఆర్ 32 అని పిలుస్తున్నారు. దీన్ని ప్రొడ్యూసర్లు వచ్చి మైత్రి మూవీ మేకర్స్ ప్లస్ కళ్యాణ్ రాము ఎన్టీఆర్ ఆర్ట్స్, వీళ్ళిద్దరూ ఇంకొంతమంది కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది బిగ్ బడ్జెట్, ఎన్టీఆర్ కెరీర్లోనే ఇప్పుడు హైయెస్ట్ బడ్జెట్ అనమాట. 360 కోట్లు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన కాస్టింగ్ కూడా ఎక్కువ లేరు. రుక్మిణి వసంత్ అని కన్నడ హీరోయిన్ అమ్మాయి, సప్త సాగరాలు దాటని తెలుగులో కూడా ఆమె డబ్బింగ్ సినిమా వచ్చింది కన్నడది. అందులో ఆమెకు మంచి పేరు వచ్చింది, అందంగా కూడా ఉంటుంది. తను చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే టోవినో థామస్ కేరళ యాక్టర్, ఆయన కూడా ఉండబోతున్నాడు అంటున్నారు. ఇంకా మామూలుగా అతని రెగ్యులర్ టీము భువన్ గౌడ, ఆయన కెమెరామెన్, ఆయనే పెట్టుకుంటాడు. ఇప్పుడు రాజమౌళికి కూడా అంతే కదా, ఒక కెమెరామెన్ని
కంటిన్యూ చేస్తారు. అలాగా ఈయన కూడా అట్లాగే రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఈయన సినిమాల్లో అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరో ఎలివేషన్స్ అనేవి ప్రశాంత్ నీళ్ళు ట్రేడ్ మార్క్ అనమాట. హీరోని ఎలా ఎలివేట్ చేయాలనేది ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో ఎలివేట్ చేస్తాడు. ప్రతి 15 minutesకి ఒక హీరో ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. మామూలు సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ ఒకసారి ఉంటాయి. ఈయన ఎవరి 15 minutes 20 minutesకి హీరో ఇంట్రడక్షన్ లాగా బిల్డప్ ఉంటుంది అనమాట. అది నచ్చింది జనాలకి. అది స్లో మోషన్ వేయడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అట్మాస్ఫియర్, 100 మంది ఉండడం, వాళ్ళందరూ నల్లగా. నేను అప్పుడు బెంగళూరులో కూడా ఒక షూటింగ్కి నేను నా సినిమా కోసం అక్కడ ఉంటే ఆడ అందరూ ఎవరిని పిలిచినా గడ్డాలు ఉండేవి. ఏం రాక అందరికి గడ్డాలు ఉన్నాయంటే కేజీఎఫ్లో యాక్ట్ చేస్తే గడ్డం ఉండాలి కంపల్సరీ, గడ్డం లేకపోతే వేషం రాదు. అలాగా ప్రతిదానికి ఆయన అనుకునే ఒక యూనివర్సల్, వాళ్ళ సినిమాటిక్ యూనివర్స్లో అందరూ ఏమేమి ఎట్లా ఉండాలి అనేది ఆయనకు ఒక రెగ్యులర్ ఇది ఉంది. ఇది కూడా అదే అనమాట. దీని బ్యాక్ డ్రాప్ వింటే మాత్రం షాకింగ్గా ఉంది. ఆ బ్యాక్ డ్రాప్ ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారండి. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే 3 దేశాల మధ్య ఉండే ప్రాంతం. ఆ 3 దేశాలు ఏవేవి అంటే, ఒకటి థాయిలాండ్, రెండోది మయన్మార్, మూడోది లావోస్. అంటే థాయిలాండ్లో నార్త్ వెస్ట్ థాయిలాండ్, నార్త్ వెస్ట్ అంటే తెలుగులో నైరుతి అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో నార్త్ ఈస్ట్ మయన్మార్, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, తర్వాత నార్త్ లావోస్. సో ఈ 3 ప్రాంతాల మధ్య దాదాపు 1,00,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఓపియంని పండిస్తారు. ఓపియం అంటే మత్తు మందు. ఓపియం దీని పాపీ అంటారు ఆ ప్లాంట్ని, ఫ్లవర్ ప్లాంట్ అది. ఈ ఓపియం ఫ్లవర్ పాపీ అనే ఒక ఫ్లవర్ ప్లాంట్ని పండిస్తారనమాట. దాని నుంచి దాన్ని రిఫైన్ చేస్తే హెరాయిన్ అవుతుంది. హెరాయిన్ బేస్డ్ డ్రగ్స్ అంతా కూడా ఈ ఓపియం ఫ్లవర్ ప్లాంట్ నుంచి వస్తుంది. నాకు గుర్తున్నంత వరకు అమెరికన్ గ్యాంగ్స్టర్ అని ఒక సినిమా ఉంటుంది. అది కూడా రియల్ గ్యాంగ్స్టర్ బేస్ చేసుకున్న సినిమా. నా ఫేవరెట్ హీరోల్లో ఒక ఆయన డెంజెల్ వాషింగ్టన్ సినిమా అది. సో దాంట్లో ఫ్రాంక్ లోకాస్ అనే గ్యాంగ్స్టర్ 1970sలో ఈ థాయిలాండ్లోకి వెళ్ళి ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఈ పంట పండించే వాళ్ళతో డైరెక్ట్గా ఒప్పందం పెట్టుకొని అక్కడ నుంచి అమెరికన్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ విమానాలు గుండా అతను స్మగ్గిల్ చేస్తాడనమాట. అది బేసిక్ కథ. సో అది జరిగిందనమాట రియల్గా. అంటే 1960sలో మొత్తం ఓపియంకి వరల్డ్ క్యాపిటల్ వచ్చి ఈ గోల్డెన్ ట్రయాంగిల్. సో ఇక్కడ సెట్ చేస్తున్నాడు ఈ సినిమాని. సో అందుకని డ్రాగన్ అని పెట్టాడు. డ్రాగన్ అంటే మనకి చైనా ఇవన్నీ, డ్రాగన్ అనేది ఒక చైనా ఎనిమల్ కదా. సో అలాగా డ్రాగన్ అని పేరు పెట్టడానికి కూడా కారణం వచ్చి ఇదనమాట, ఈ బ్యాక్ డ్రాప్. సో 1960s బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండబోతుంది. మొత్తం ఓపియం, ఈ పంట, దీనికి సంబంధించిన స్మగ్ల్డ్, ఇంటర్నేషనల్ క్రైము. ఇదేంటంటే ఇక్కడ రిఫైన్ అయినాక బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందనమాట. ముఖ్యంగా దీన్ని డాంకీ రూట్ అంటారు. డాంకీస్ అండ్ హార్సెస్ గుండా వేసుకునే కొండల్లో కారవాన్స్ అంటారు. డాంకీ కారవాన్స్ అండ్ హార్స్ కారవాన్స్ గుండా దీన్ని సప్లై చేస్తారనమాట. ఈ రూట్లలో ఇప్పటికి కూడా అక్కడ ప్రధానంగా ఏంటంటే మయన్మార్, మన మణిపూర్ అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మణిపూర్ సమస్యకి ఒకానొక కారణం ఏంటంటే మయన్మార్లో ఉండే గ్యాంగ్స్ అంతా కూడా, మయన్మార్ అనేది అల్లకల్లోలంగా ఉన్న దేశం అనమాట. అక్కడ సివిల్ వార్ జరుగుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బార్డర్లో ఉండే మణిపూర్లో ఉండే ట్రైబల్స్ దగ్గర, కుకీస్ వాళ్ళు ఎక్కువగా ట్రైబల్స్, ఆ ట్రైబల్స్ దగ్గర ఈ పంటలు పండించి దీన్ని స్మగుల్ చేసుకుంటున్నారు. సో అక్కడ సైన్యం ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు రకరకాల ఇంటర్నెట్ క్రైమ్లకు కూడా గోల్డెన్ ట్రయాంగిలే కారణం. మనకి ఇప్పుడు దాని ఏమంటారు, డిజిటల్ అరెస్ట్ అంటారు. మీకు సడన్ గా ఫోన్ వస్తుంది, మీ ఆధార్ మీద